అలా అండి, ఈరోజైతే పుట్టగొక్కలు కూర వండుతున్నానండి. మా ఇంటి దగ్గర పుట్టనే పూసినాయండి. ఇవి ఓన్లీ మట్టిలోనే పుడతాయండి. ఇవి మార్కెట్లో కొన్నాయి కదండి, తయారు చేసినవి కాదు. వాటికి అయ్యే మట్టిలోనే పుడతాయండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. తయారు చేసేటప్పుడు మీకు చూపెడతాను. వీటిని ఇప్పుడు ఇలా కడిగేసుకుందాం. మట్టి ఉంటుంది, వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలి. మట్టిలో పుడతాయి కాబట్టి మట్టి ఉంటుంది. ఒక 2 నిమిషాలు నానేద్దాం, మట్టి అంతా వచ్చేద్ది. ఇప్పుడు కడిగేసానండి, మట్టి అంతా పోయింది. ఇప్పుడు కట్ చేసుకున్నాక మళ్ళీ కడుగుదాం. పుట్ల మీద పూసిన వాళ్ళ ఇంత పొడుగు ఉంటాయండి కాళ్ళ. చూసారు ఎంత పొడుగు ఉన్నాయో. ఇలా కట్ చేద్దాం. ఓన్లీ జూలై నెలలోనే వస్తాయండి పుట్టల మీద. నేను ఎక్కడన్నా మట్టి ఉంటే ఇలా గోపేసుకుంటాయి, సరిపోద్ది. ఇలా తెల్లగా వచ్చేసింది. ఇప్పుడు కడిగేసానండి, ప్లేట్లు తీసుకుందాం. మీడియం సైజు ఉల్లిపాయలు 5 అండి. మీడియం సైజు టమాటాలు 2 పచ్చిమిర్చి. ఆయిల్ హీట్ ఎక్కిందండి, పచ్చిమిర్చి వేద్దాం. కట్ చేసిన ఉల్లిపాయ వేద్దాం. ఉల్లిపాయ మగ్గుతాకి కొద్దిగా ఉప్పు వేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకొని టమాటా వేద్దాం. ఈ టమాటా కూడా బాగా వేగాలి. ఇప్పుడు టమాటా కూడా మగ్గింది. కడిగి పెట్టుకున్న పుట్టగొడుగులు వేద్దాం. ఇలా కలుపుకోవాలి మొత్తం అంతానే. ఈ వారాలు చేసి వాళ్ళు తినకూడదండి, ఎందుకంటే ఈ నాన్ వెజ్తో సమానం అండి. బయట అమ్మిన మనుషులు తినచ్చండి, ఎందుకంటే సొంతంగా తయారు చేస్తారు కాబట్టి. ఇవి అయితే మట్టిలో పుడతాయి కాబట్టి ఒరిజినల్ అండి. ఇవి అందుకుంటే తినకూడదు ఎవరన్నాడు. ఇందులోనే ఒక అరసూరు పసుపు వేస్తున్నాను, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి మొత్తం అంతానే. ఇప్పుడు నీళ్ళు వేద్దాం. ఇప్పుడు ఇది ఒక 20 నిమిషాల పాటు ఉడకనిద్దామండి. దగ్గర పడ్డాక మసాలా వేద్దాం. కూర అయితే దగ్గర పడింది, మసాలా వేద్దాం. నూరుకున్న మసాలా స్పూన్ వేస్తున్నాను. అందులోనే కొద్దిగా ధనియాల పొడి, ఇలాగ 2 నిమిషాలు ఉంచుదాం, మసాలా పడుద్ది. అప్పుడు దింపుకుందాం. కూర అయితే రెడీ అయిపోయిందండి, దగ్గర ఉడుకుని దించేసుకుందాం. ఈ పుట్టగొక్కల కూర చాలా బాగుంటుందండి. మీకు కూడా ఒరిజినల్ పుట్టగొక్కలు దొరికితే మీరు కూడా సార్ ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు ఉంటే లైక్ కొట్టండి.